మలుపు టీవీ సమర్పణసారు. పేదవారు ఎక్కడికి వెళ్లాలి? జాయింట్ కమిషనర్ ఆదేశాలతో నిలిచిన పేదలకు అందువలన ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ల సేవలు ఏమి చేయాలో అర్థం కాక ఎంతో బాధపడుతూ వెనుతిరుగుతున్న రోగులు ప్రొద్దుటూరు ఎంఆర్ సిటీ స్కాన్ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. సిటీ స్కాన్ను ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో తీసుకుంటే 3,000 నుండి 6,000 వరకు, ఎంఆర్ అయితే 7,000 నుండి 14,000 వరకు ఖర్చు అవుతుంది. పేదలకు వీటి భారాన్ని తగ్గించేందుకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఉచిత ఎంఆర్ఐ సిటీ స్కాన్ విభాగాలను ఏర్పాటు చేసింది. ప్రారంభం నుంచి 2 రోజుల క్రితం వరకు ఏనాడు వీటి నిర్వహణలోనూ సేవలు అందించడంలోనూ ఇబ్బందులు తలెత్తలేదు. అయితే ఉన్నఫలంగా రోగులకు అత్యవసరమని వైద్యులు భావిస్తే అప్పుడు రాస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ లబోదిబోమంటున్నారు. అసలు ఉన్న పలంగా ఆపివేయడం వెనుక మర్మమేమిటి? పట్టణంలోని ల్యాబ్ టెక్నీషియన్లతో ప్రైవేట్ హాస్పిటల్ వారిలా మీరు కూడా కుమ్మక్కయ్యారా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి ప్రతిరోజు సుమారు 800 మంది నుండి 1,100 మంది వరకు ఓపీ ఉంటుంది. ఇక్కడికి ప్రొద్దుటూరు, పరిసర ప్రాంత ప్రజలతో పాటు మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు, ముద్దనూరు, పులివెందుల, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ, చాగలమర్రి తదితర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వస్తుంటారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఎక్స్రే మొదలు అన్ని రకాల స్కానింగ్లను ఉచితంగా చేస్తారు. ఇలా ప్రతిరోజు సిటీ స్కాన్ 40 నుండి 45, ఎంఆర్ఐ స్కాన్ను 20 నుండి 25 వరకు చేయించుకుంటారు. వేలలో ఖర్చు అయ్యే సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్లను ఆస్పత్రిలోనే ఏర్పాటు చేసి ఉచితంగా చేస్తుండటంతో ప్రజలకు సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు ఈ సేవలు ఆగపోవా డంతో రోగులు అవస్థలు పడుతున్నారు. జాయింట్ కమిషనర్ ఆదేశాలతో నిలిచిపోయిన స్కానింగులు. ఈ నెల 6న వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ డాక్టర్ రమేష్ కిశోర్ జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో ప్రజలకు వైద్యం ఎలా అందుతోంది? రోజూ ఎంత మంది చికిత్స చేయించుకుంటున్నారు? మందుల సరఫరా ఎలా ఉంది? ఇలాంటి వాటిపై జాయింట్ కమిషనర్ ఆస్పత్రి అధికారులతో మాట్లాడలేదు. వైద్యులను పిలిపించి సిటీ, ఎంఆర్ఐలు ఇష్టానుసారంగా రాస్తున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు స్కానింగ్లో రాస్తే సస్పెండ్ చేస్తానంటూ వారిపై చిందులేశారు. దీంతో శనివారాల్లో వైద్యులెవరూ స్కానింగ్ రాయలేదు. ఈ 2 రోజుల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరాశగా వెనుతిరిగా వెళ్లారు. సివిల్ సర్జన్లో స్కానింగ్ రాయకూడదంట. జిల్లా ఆస్పత్రిలో 4 మాత్రమే సివిల్ సర్జన్లు ఉన్నారు. వీరిలో సర్జరీలు చేయడానికి కొందరు వెళ్లగా, కొందరు సర్జన్లు వార్డుల్లో రౌండ్స్, రోగుల పరిశీలన వేస్తుంటారు. దీంతో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మాత్రమే ఓపీలో, అత్యవసర విభాగంలో డాల్సి వస్తోంది. మరో సివిల్ సర్జన్, మెడికల్ సూపరింటెండెంట్ ఆనంద్ బాబు మాత్రం రాజకీయ నాయకులు, ప్రముఖుల సిఫార్సుల మేరకు సిటీ, ఎంఆర్ స్కాన్లు రాస్తూ వచ్చారు. అయితే సూపరింటెండెంట్ను కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని తెలిసింది. స్కానింగ్లను రాయొద్దని జాయింట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎప్పుడూ రోగులతో రద్దీగా ఉండే సిటీ, ఎంఆర్ విభాగాలు 2 రోజుల నుంచి ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ జిల్లా ఆసుపత్రికి వస్తున్న రోగుల గురించి ఎటువంటి అవగాహన లేకుండా అవగాహన రహితం గల అధికారి విషయంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. భుజం, వెన్ను భాగంలో నొప్పి, చెయ్యి లాగుతుండటంతో వైద్యులు ఎంఆర్ఐ తీయించుకోమని సూచించారు. ఎంఆర్ స్కానింగ్ తీయించుకోవాలని 2 రోజుల నుంచి ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తిరుగుతున్నాను. వైద్యులు మాత్రం స్కానింగ్ రాయమంటున్నారు. డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రైవేట్లో స్కానింగ్ తీయించుకునే స్థోమత మాకు లేదు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఆంక్షలు పెట్టారో అర్థం కాలేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రికి వచ్చిన ప్రజలంతా కోరుకుంటున్నారు. మస్తాన్, కానపల్లె, ప్రొద్దుటూరు మండలం 2 రోజులుగా తిరుగుతున్నా. నాకు గతంలో టీవీ ఉండేది. ఇప్పుడు కొంతవరకు బాగానే ఉంది. అయితే 3 రోజుల నుంచి ఆయాసం, దగ్గు ఎక్కువగా ఉండటంతో వైద్యుడు సిటీ స్కాన్ తీయించుకోమని చెప్పాడు. స్కానింగ్ కోసం 2 రోజుల నుంచి ప్రొద్దుటూరు పెద్ద ఆసుపత్రికి తిరుగుతున్న వైద్యులు రాయలేదు. ఇక్కడ చేయకుంటే మాలాంటి పేదలు ఎక్కడికి వెళ్తారు? ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వైద్య సదుపాయాలకు అంతరాయం కలగకుండా చూడాలి. జాఫర్ హుస్సేన్, జిన్నా రోడ్డు, ప్రొద్దుటూరు. ఈ సమస్య గురించి కొంతమంది సంఘ నాయకులకు మరి కొంతమంది రాజకీయ నాయకులకు జైనుల్ భాయ్ వివరించగా పాపం వాళ్లకు ఇది సమస్యగా కనపడనట్లుంది. బహుశా ఈ వార్త చూసైనా హాస్పిటల్కి వచ్చి స్పందిస్తారేమో వేచి చూడాలి. మరి హాస్పిటల్లో కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం కూడా ఉన్నది. నెక్స్ట్ ఎపిసోడ్లో వేస్తాను. అందరూ కాదు, కొంతమంది డాక్టర్లు వారి వల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. కొంతమంది అందరూ కాదు, కొంతమంది నర్సులు కూడా ఉన్నారు. అసలు పేదవారిని మనుషులుగానే చూడరు ఈ డాక్టర్లు. కొంతమంది కనీసం పేషెంట్లు చేయి పట్టి కూడా చూడరు. తెలియక 1-2 సార్లు పేద ప్రజలు మాట్లాడితే వాళ్ల మీద కసురుకుంటారు. ఇటువంటి డాక్టర్లు పేద ప్రజల జీవితంలో అవసరమా? ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగల మలుపు టీవీ వీక్షకులకు నమస్కారము. ఇది మన ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి. 350 పడకల జిల్లా ఆసుపత్రి ఇది. ఇక్కడ మన
ప్రొద్దుటూరు వాసులే కాకుండా చుట్టుపక్కల ఉండే జనాలు కూడా వస్తూ ఉంటారు. ఇది మొత్తం జిల్లా ఆసుపత్రి. ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది చాలా సంవత్సరాల నుంచి. ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఉంది మెప్మా వాళ్ళది. ఈరోజు ఇక్కడ సాధారణ కూడా జరుగుతుంది. ఇక్కడ చూడండి, జనాలు విపరీతంగా వస్తారు. ఈ టైంలో తీసినా కాబట్టి జనాలు తగ్గినారు, చాలా వరకు తగ్గినారు. ఇక్కడ ఒక జనరిక్ మందుల షాపు కూడా ఉంది. ఇది రక్తనిధి కేంద్రము. చూడండి, 350 పడగలకు అవసరం పడే రక్తము ఇక్కడనే తీసుకోవాలా. ఇది ఉచిత డయాలసిస్ సెంటర్ అని జిల్లా ఆసుపత్రి అని వేసినారు. ఇది ఇప్పుడు మనం ఎమర్జెన్సీలోకి వెళ్తున్నాము. అత్యవసర చికిత్స విభాగం ఇది. ఇది అత్యవసర చికిత్స. ఏఎస్ఐ సార్ గారు ఇల్లు. ఈమె పేషెంట్ జమ్మలమడుగులో స్పృహ తప్పి పడిపోయింటే అక్కడి నుంచి ఎవరో సహృదయంతో 108 వాహనంలో పంపించినారు. అన్నాను కాబట్టి వీళ్ళకు చేతనైన కాడికి చికిత్స చేస్తున్నారు. అదే పెద్దోళ్ళు ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి చేస్తారు. ఇది ఎప్పుడు రద్దీగా ఉండే ఎమర్జెన్సీ వార్డు. రకరకాల సమస్యలతో ఇక్కడ పేషెంట్లు వస్తుంటారు. వీళ్ళకు సిటీ స్కానింగ్లు, ఎంఆర్ఐ స్కానింగ్లు అవసరం పడవచ్చు. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రదేశం ఇది, ఎమర్జెన్సీ కాబట్టి. చూడండి, ఇది డాక్టర్స్ ఉండే గది, ఎమర్జెన్సీ డాక్టర్స్ ఉండే ఏరియా ఇది. ఇక్కడ డాక్టర్స్ బోర్డు, ఏ డ్యూటీలో ఎవరు ఉంటారు అనేది డాక్టర్స్ బోర్డు. ఇది ప్రజలకు గాయాలైతే కుట్లు వేసే సెక్షన్. ఇదంతా ఎప్పుడంటే అప్పుడు ఎమర్జెన్సీగా ఏ కేసులైనా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇది ఈసీజీ రూమ్. ఇది పేషెంట్లకు ఈసీజీ తీసేది. ఇది ఒక వార్డ్. ఇది ఇక్కడ ఉండే పేషెంట్ పేరు మస్తానోలి అని తెలిసింది. ఉదయం వచ్చేసి ఇతను స్పృహ తప్పి పెన్నానగర్ ఏరియాలో పడిపోయి ఉంటే అక్కడ ఉండే మహానుభావులు ఎవరో 108 వాహనానికి ఫోన్ చేసి పంపించారు హాస్పిటల్కు. ఇతనికి ఎవరు లేరని చెప్పేసి మ్యాక్సిమం చాలా వరకు రదన జరిగిన తర్వాత నేను మల్పు టీవీ జైనుల్ భాయ్ ప్లస్ ఒక ఏఎస్ఐ మాట్లాడి అడ్మిషన్ చేయించాము. అడ్మిషన్ అంటే తాత్కాలిక వైద్యానికి చెప్పాము ఇతనికి. ఇంకా తర్వాత ఇతనికి సంబంధించిన పిల్లలు, ఇతని కూతుర్లు వచ్చిన తర్వాత అడ్మిషన్కి పెట్టించాము. అంటే ఇక్కడ ఎంటంబడే స్పందించేది 90% లేదన్నమాట. రికమెండేషన్లు ఉంటే ఫటాఫట్ అని అవుతుంది. ఇది లేడీస్కి సంబంధించిన సెక్షన్. ఇది హాస్పిటల్లో ఏదైనా చెప్పుకొని బాగా వైద్యాలు జరుగుతున్నాయనే దానికి ఇది ఒకటే తప్పనిచ్చి మిగతాయన్నీ ఇంకా మీకు అందరికీ తెలుసు. నమస్తే సార్. ఈ జిల్లా ఆసుపత్రిలో గర్భవతుల వార్డు, చెప్పుకునేదానికి గర్భవతుల వార్డు ఒక ఎమర్జెన్సీలో అంతో ఇంతో పని జరుగుతుంది. పడగల ఆసుపత్రిలో కనీసం పేదవారికి ఎటువంటి న్యాయం జరగడం లేదు. మొన్నటి వరకు సిటీ స్కానింగ్లు, ఎంఆర్ఐ స్కానింగ్లు డబ్బులు ఖర్చు పెట్టలేక జనాలు గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నారు. జాయింట్ డైరెక్టర్ గారు వచ్చేసి ఉన్నట్టుండి ఇవన్నీ ఆఫ్ చేశారు. జాయింట్ డైరెక్టర్ గారు ఇన్ని సంవత్సరాలు లేని సిస్టము ఎందుకు ఆఫ్ చేశారని ప్రజలు అనుకుంటున్నారు. బయట ఉండే ప్రైవేటు ల్యాబ్లకు జాయింట్ డైరెక్టర్కి ఏమైనా లింక్ ఉందా అనేది ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఓపీ విభాగము. కనీసము 1000 నుంచి కనీసము 700 నుంచి 1000-1100 మంది వరకు ఇక్కడ ఓపీ జరుగుతుంటుంది. ఉదయం పూట జరుగుతుంది. ఇక్కడంతా మా మందులు ఇచ్చేది ఇదంతా. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి మొత్తము ఓపీ టికెట్లన్నీ రెడీ చేసి పంపిస్తుంటారు డాక్టర్స్ దగ్గరికి. ఏ సెక్షన్లో డాక్టర్లు ఉంటారో అక్కడ. చూడండి ఎంత బాగా ఎంత చక్కగా నీట్గా కట్టారో హాస్పిటల్ కట్టారు. కానీ ఈ హాస్పిటల్కు తగ్గట్టు వైద్యం జరుగుతుందా అనేది ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఇక్కడ రికమెండేషన్ ఉంటే పని జరుగుతుంది. అది కూడా ఇప్పుడు మార్చేశారు. ఈ డాక్టర్లు కూర్చుంటే రూమ్స్ ఇవి. ఇక్కడ అల్ట్రాసౌండ్ చేస్తారు లేడీస్ డాక్టర్స్, లేడీస్ కోసము. సార్ నమస్తే. చూడండి ఇక్కడ అంతా చెకింగ్ చేసే ఏరియాస్ ఇవి అన్నీ. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని 350 పడకల హాస్పిటల్ పెట్టి ఇక్కడ ఉన్నట్టుండి పేదవారికి ఎంఆర్ఐ స్కానింగ్లు, సిటీ స్కానింగ్లు ఆపేశారంటే ప్రైవేటు ల్యాబ్లతో వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడి నుంచే మందులన్నీ ప్రజలకు పంచేది. ఈ హాస్పిటల్లో ఇక్కడ ఇంజక్షన్లు వేసే సెక్షన్ ఇది. మొత్తం ఇక్కడ జెంట్స్కు లేడీస్కు మొత్తం ఇంజక్షన్స్ వేస్తారు. ఇది వచ్చేసి ల్యాబ్ టెక్నీషియను మొత్తం ఇక్కడ. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఇది. మొత్తం రక్త పరీక్షలన్నీ ఇక్కడనే జరుగుతాయి. కాకుంటే కొంతమంది సూపరింటెండెంట్ చెప్పిన టైం టేబుల్ అయినా కూడా వీళ్ళ టైం టేబుల్ ప్రకారం చేస్తారు. కానీ ఎప్పుడు ఇక్కడ 100 మంది రద్దీగా ఉంటారు. కాలక్షేపం చేసే డ్యూటీలు చేస్తున్నారు ఇక్కడ ఉండేటోళ్ళు కొంతమంది. ఈ 19వ రూము డాక్టర్స్ కూర్చుండే రూమ్ ఇక్కడ. ఈ ఏరియాలో వచ్చినాము ఇప్పుడు. ఇది 16వ నెంబర్ రూము. డాక్టర్స్ కూర్చుంటారు ఇక్కడ కూడా. ఇది 18వ నెంబర్ రూము. డాక్టర్స్ కూర్చుంటారు. ఇంకా ఎదురుగా వెళ్తే ఆర్థోకు సంబంధించిన డాక్టర్లు. సమస్య అంతా వచ్చింది ఈ డాక్టర్లకు సూపరింటెండెంట్కు సరిపోగానే సమస్య అంతా వచ్చింది. ఇక్కడ కట్టే గది ఇది. చూడండి ఇక్కడ పనిచేసేటోళ్ళ నిర్లక్ష్యం కూడా చూస్తున్నారు కదా. జిల్లా హాస్పిటల్ అంటే ఏదో జీతానికి వస్తున్నాము, డ్యూటీలు చేస్తున్నాము అనే టైప్లో ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా పేద ప్రజలకు పట్టించుకునే పరిస్థితి అయితే కరువే. ఎవరైనా రికమెండేషన్లు చేస్తే అంతో ఎంతో పని జరుగుతుంది ఇక్కడ. అసలు సూపరింటెండెంట్ అంటే లెక్క లేకుండా ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ చాలా వరకు వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇక్కడ జిల్లా హాస్పిటల్లో ఎంప్లాయీస్ నామకే వాస్తే తిరుగుతున్నారు. ఇది నూతనంగా పెట్టిన ఎక్స్రే సెక్షను. ఉదయం పూట చూడాలి. ఇక్కడ కనీసం ఒక 100-200 మంది ఉంటారు. పాతది అక్కడ ఉంది రూమ్. ఇది పాత ఎక్స్రే రూము. అవసరం ఉంటే రికమెండేషన్లు ఉంటే ఇక్కడ తీస్తారు స్కానింగ్లు. ఇక్కడ స్కానింగ్ ఎక్స్రే రిపోర్ట్స్ అన్ని తీసే సెక్షన్ ఇది. ఇది సిటీ స్కానింగ్ సెంటరు. ఇది సిటీ స్కాన్ రూమ్ 2వ ద్వారం.
డయాలసిస్ సెంటరు. లోపలికి వెళ్తామంటే గతంలో కూడా చూపెట్టినాము. ఇది ఎంఆర్ఐ స్కానింగ్ సెంటరు. ఏం లేదు, మూగపోయింది చూడండి. ఇది పేషెంట్ల వార్డు, ఇది మొత్తము. ఇంకా దిక్కు ముక్కు లేని వాళ్ళకు ఈ వార్డు. ఇది వచ్చేసి ఒక నరకం అన్నమాట. ఇది నరకద్వారము. జిల్లా ఆసుపత్రిలో ఇక్కడికి వచ్చినాడంటే ఎవడే కానీ బతికి బట్ట కట్టి పోలేడు. ఇంకా వీళ్ళకు ఎవరు లేరు కాబట్టి దిక్కుముక్కు లేని వాళ్ళకు ఈ వార్డులో తెచ్చి పడేస్తారు. అవకాశం ఉంటే టయానికి అన్నము మందులు అవన్నీ ఏదో వీళ్ళకి చేతనైన కాడికి సేవ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు చనిపోతే అప్పుడు తీసుకుని పోయి ఇడిచిపెట్టాలి. న్యూస్ వస్తున్నాయండి. అన్నీ రౌండ్ అవుతాయి, అన్నీ అవుతాయి.